అలాగే వెంకట్ మాస్టర్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వెంకట్ మాస్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే వెంకట్ మాస్టర్ కి ఇక్కడ అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రాణాలకి తెగించి మరి కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ డిజైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎలాంటి రిస్క్ కి జంకరు. అలాంటి మాస్టర్లు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ యూజువల్ ఎవరు రామో ఎవరు లక్ష్మణ్ మాస్టర్ మాకు తెలియదు కాబట్టి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మాట్లాడతారు. చాలా పద్ధతిగా బాలయ్య గారు అభిమానులు అందరూ ఒక డిసిప్లైన్గా కూర్చున్నందుకు మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాం. ఫస్ట్ ప్రకాశం డిస్టిక్లో ఇలాంటి పెద్ద ఫంక్షన్ మా ఫస్ట్ టైం చూడటం, ఈ అవకాశాన్ని ఇక్కడ పెట్టాలనుకున్న కల్పించిన మైత్రి మూవీస్కి, బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ గోపి గారి మనస్ఫూర్తి తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫంక్షన్ అనేది ఇంత పెద్ద ఫంక్షన్ లేదు బాబు, ఫస్ట్ టైం బాబు ఇంత పెద్ద ఫంక్షన్ ఇక్కడ జరగడం అనేది. రియల్గా ఇక్కడ యాక్సెప్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేము పెద్దగా మేము మాట్లాడేది ఏదో సీన్లో ఉంటుంది. మేము చెప్పాము మనస్ఫూర్తికి ఫస్ట్ డైరెక్టర్ మల్లేని గోపి గారి ఒక సెకండ్ మాట్లాడాలి. క్రాక్ ఒక డిఫరెంట్ స్టైల్లో తీశారు. కొన్ని సినిమాల్లో బాలయ్య బాబు గారిని ఆ పల్స్ కొట్టుకోవడం కొంతమంది తెలియలే, కొన్ని ఫ్లాప్ అయినాయి. మళ్ళీ ఒక ఎమోషనల్ డ్రామాని బాలయ్య బాబు గారి బాడీ లాంగ్వేజ్ని 100% కొట్టుకున్న గోపి గారికి మనస్ఫూర్తిగా మేము తల వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మేము చేస్తున్న ఫైట్లో ఒక్కొక్క ఫైట్లో ఒక్కొక్క ఎమోషనల్ డ్రామాని అలా చేస్తున్నప్పుడు అట్లా కళ్ళకద్దు. ఎందుకంటే మేము చెయ్యాలంటే మాకు ఒక కిక్కు ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్. అలాంటి కిక్ ఇచ్చిన డైరెక్టర్ గోపి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతూ, బాబు గారు ఒక మాట చెప్పాలి. మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్న 20 years చేస్తున్న ఫైట్ మాస్టర్గా చేసిన అన్నింటిలో కూడా ఈ సినిమాలో ఒక ఫైట్ అద్భుతంగా బాబు కూర్చొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్లు చేశారు. మీరు చూడబోతున్నారు జనవరి వచ్చే సంక్రాంతి 12వ తారీఖున. మనస్ఫూర్తిగా మేము చెబుతూ థ్యాంక్స్ తీసుకొస్తున్నాం. ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. టర్కీలో అంత ఇబ్బందుల్లో కూడా అలాంటి ఒక అద్భుతమైన ఒక ఇంటర్వెల్ బ్యాంకు ఇంట్రడక్షన్స్ని ఖర్చు పెట్టి మేము ఏమడిగినా ఇచ్చిన మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే ఆ డేటు అవుట్పుట్ మాకు ఇచ్చే సపోర్టింగ్స్లోనే మేము ఏదైనా చేయగలుగుతాం అనమాట. ఇదిగో చుట్టేయండి సార్ అంటే ఏం చేయలేము. ఈ ఫైట్లు అన్నిటికి కూడా పక్కా టైం ఇచ్చి పర్ఫెక్ట్గా మాకు టైం ఇచ్చి చేశారు. మనస్ఫూర్తిగా మేము ఈ ఫైట్ మాస్టర్గా అయిన తర్వాత ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాం. అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాని ఈ సినిమాలో మేము ఫైట్స్ని చూసాము. బాబు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా ఒక్క షాట్ కూడా నేను చేయను అనకుండా అన్ని షాట్లు కూడా మేము ఏమి షాట్లు అయితే మేము ఊహించుకున్నామో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసిన బాలయ్య బాబు మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాము. థ్యాంక్ యూ బాబు. నమస్తే. మేము ఒంగోలు జిల్లా వాస్తువులవి. ఈ ఒంగోలు జిల్లాలో చెల్లి ఇలాంటి స్టేజీ మీద మేము ఉండటానికి మేము భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక ఫంక్షన్లో, ఇలాంటి బాలయ్య బాబు ఫంక్షన్లో మాకు అవకాశం ఇచ్చిన గోపి గారికి, బాబు గారికి వెరీ థ్యాంక్స్. ఇంకా ఒకే ఒక విషయం చెప్పాలి. క్రాక్ సినిమా 70% రీచ్ అయ్యాడు ఇండస్ట్రీకి. అంటే సినిమాకు 4 కోణాలు, మెయిన్ కోణాలు. ఈ సినిమాలో 4 కోణాలను పరిపూర్ణం చేసిన గోపి గారు ఒక 100 మందిని కొట్టగలడు, 100 మందిని ఏడిపించగలడు, 100 మంది చేత దేవుడు అనిపించగలడు అన్న 4 విషయాల్ని ఈ సినిమాలో మీరు చూడవచ్చు బేసిక్లు. బట్ ఈ సినిమా తర్వాత మేము క్రాక్ సినిమా చెప్పాము డైరెక్టర్ గారికి.
ఈ సినిమా తర్వాత క్రాక్ తర్వాత డైరెక్టర్ వేరేని, ఈ సినిమా తర్వాత ఒక పెద్ద డైరెక్టర్లో మల్లేని గోపి కూడా ఉంటారన్నది 100% మేము చెప్తున్నాం స్టేజ్ మీద. ఎందువల్ల అంటే ఆ బాలయ్య బాబు గారిని ఒక పల్సు, ఒక డైలాగ్లా కానీ, ఒక సిస్టర్ సెంటిమెంట్లో ఏడిపించేదానం కానీ, ఆ జనంలో ఒక దేవుడిగా చూపించేదానం కానీ ఆ గోపి గారు పట్టుకున్న విధానం మామూలు విధానం కాదు. బట్ డైరెక్టర్ గారండి, నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో మేము చూసి ఫైట్లు చూసిన తర్వాత కొన్ని సీన్స్ చూసిన తర్వాత అర్థమైంది, ఇది గొప్ప డైరెక్టర్ అవుతావు. ఇలాంటి ఎమోషనల్ సినిమాని పెద్ద సినిమాలకు పెద్ద డైరెక్టర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని స్టాంప్ పడుతుందని ఈ సినిమాతో మేము 100% చెప్తాం. ఇంకోటి బాబు గురించి చెప్పాలి. బాబుకి అన్స్టాబుల్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి జనంలోకి ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు బాబు. అక్కడ నుంచి టైం స్టార్ట్ అయింది బాబుకి. బాబు చూస్తే ఈరోజు, బాబు నడిస్తే ఈరోజు, బాబు మాట్లాడితే ఈరోజు, బాబు పంచిగడితే ఈరోజు, ప్రతి దాంట్లో ఈరోజు ప్రతి మాటలో సూపులో. అంటే మేము ఒక సీన్ చేస్తున్నప్పుడు బాబుకి ఎలాంటి సీన్లో చూసినా కానీ అంత చూడముచ్చటగా, సెంటిమెంట్ సీన్లో చూడముచ్చటగా, కోపంలో, అంటే అన్ని కోణంలో ఈజ్ వెరీ గుడ్ బాబు. థ్యాంక్ యూ బాబు, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సినిమాలో ఈనాడు ఫైట్లు. అలాగే సుధాశ్రమ గారికి థ్యాంక్ యూ. మీ డ్యాన్స్ చూసాము, మేము పార్లర్లో డ్యాన్స్ చేసి చూసాము, మైండ్ బ్లాక్ అయ్యింది మీ డ్యాన్సు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. అలాగే ఆ క్రాక్లో ఫైట్ చేసి మా వెంకటు మా దగ్గర అసిస్టెంట్గా ఉండి ఫైట్ మాస్టర్ అయ్యి మాతోటి ఈక్వల్గా ఫైట్ మాస్టర్ మమ్మల్ని ఫాలో అయ్యి వస్తున్నాడు. థ్యాంక్ యూ. మా గురువుని మించిన శిష్యుడు అయ్యాడు అనేది, మమ్మల్ని మించినాడు అవుతున్నాడని మేము గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ ఒంగోలులో కళామ తల్లి ముద్దు బిడ్డలకి మనస్ఫూర్తి తల ఉంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి మా పుట్టిన గడ్డలో ఇలాంటి ఫంక్షన్ జరగటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి ఏంటంటే సూపర్ హిట్ అవుద్దని నోటుతో చెప్పను, బాబు స్టైల్లో తొడగొట్టి చెబుతున్నాను. సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి బాలయ్య బాబు తోటి వచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనస్ఫూర్తిగా మేము సినిమా చూసాము. ఒక్కొక్క ఫేమ్ కూడా మాకు మైండ్లో ఉంది. మీ అభిమానులు ఎలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అదే విధంగా తీర్చిదిద్దగలిగిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాం. మా వెంకట మాట్లాడతాడు. అందరికీ నమస్కారం అండి. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారితో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన గోపి అన్నకి, బాలయ్య గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ ఒక విషయం చెప్పాలి మీకు క్లైమాక్స్ జరుగుతుంది, దగ్గర 900 మెంబర్స్ జూనియర్స్ అందరూ ఉన్నారు, మండు టెండ 40 degrees Celsius జరుగుతుంది, కిందంతా రాళ్ళు. సార్ లెక్క ప్రకారం కంటిన్యూటీలో చెప్పులు వేసుకోకూడదు. 7 days చెప్పులు వేసుకోకుండా ఫైట్ చేశాడు. ఆ వర్క్ పైన డెడికేషన్ మాకే మైండ్ పోయింది. సార్ మీ పాదాభివందనాలు సార్, నిజంగా చాలా హ్యాపీ. సార్ చెప్పులు వేసుకోండి సార్, టైట్ షాట్ అన్నావు. కాదు మాస్టర్, నేను గిల్టీగా ఫీల్ అవుతాను కంటిన్యూటీ పోతే అని చెప్పి 7 days ఫుల్ ఫైట్ అందరూ వేసుకున్నాం షూస్, ఆయన ఒక్కరు మాత్రం చెప్పులు వేసుకోలేదు. సార్ యువర్ ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి సంక్రాంతికి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మేము ఏదైనా ఆలోచించినా, ఏ ఫైట్ అయినా ఆలోచించినా కూడా దాన్ని ప్రాపర్గా ఖర్చుతో కావాలంటే ప్రొడ్యూసర్స్ కావాలి. మేము ఏం చేయాలన్నా ప్రొడ్యూసర్స్ కావాలి. మీరు ఏదన్నా చేయండి అని ప్రొడ్యూసర్స్ ఎంతో ఖర్చు పెట్టి ఈ ఫైట్లు, సెకండ్ హాఫ్లో ఉన్న ఫైట్లన్నీ అన్ని ఫైట్లు బాగా రావడానికి కారణమైన మైత్రి మూవీ మేకర్స్కి సార్ సూపర్ సార్. మీ సినిమాలు ఎప్పుడు హిట్ అవ్వాలి, మీ బ్యానర్లో మేము పనిచేయాలి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా ఒకటి చెప్పాలి, అండ్ కెమెరామెన్స్ రిషి పంజాబీ గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్గా ఒకటి మాత్రం చెప్పి ఫినిష్ చేసుకోవాలి, జై బాలయ్య. థ్యాంక్ యూ. అందరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్.